ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎన్ని రీల్స్ వైరల్ అయినాయి అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో అవ్వాలంటే మీరు కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో మీరు అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే డూస్ అండ్ డోంట్స్ గురించి చెప్తా. మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో చేయాల్సిందే. ఇవి ఎప్పుడైతే మీరు ఫాలో చేస్తారో అప్పుడే మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి రీచ్ వస్తుంది, అంటే మీ పేజ్ ఆర్గానిక్గా గ్రో అవుతుంది, చాలా తొందరగా గ్రో అవుతుంది. సో కాబట్టి ఇంపార్టెంట్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఆ డూస్ అండ్ డోంట్స్లో ఫస్ట్ వన్ ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాము. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డోంట్ బీ స్పామింగ్. యూనో అంటే మీరు ముఖ్యంగా నేను చాలా వీడియోస్లో చెప్పిన ఫేక్ లైక్స్ కానీ ఫేక్ ఫాలోవర్స్ కానీ అస్సలు ట్రై చేయకండి. అంటే ఒక వెబ్సైట్కి వెళ్ళి అక్కడ లాగిన్ అయిపోయి ఫాలోవర్స్ని తెచ్చుకోవడమో, లైక్స్ని తెచ్చుకోవడమో, లేదంటే డబ్బులు పెట్టి ఫాలోవర్స్ని కొనుక్కోవడమో, ఇవన్నీ కూడా మీకు ఫేకే. అంటే మీకు బాట్స్ ద్వారానే ఫాలోవర్స్ వస్తారు. అంటే వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఫాలోవర్స్, జెన్యున్ ఫాలోవర్స్ ఏం కాదు. ఫాలోవర్స్ అనేది జస్ట్ ఒక నంబరే. మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉంటేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి అట్లాంటిది ఏం ఉండదు. ఫస్ట్ మీరు నా ప్రొఫైలే చెక్ చేయండి ఒకసారి. నాకున్న ఫాలోవర్స్ ఎంతమంది, 18K ఎంతో, బట్ నా రీల్స్కి వచ్చే వ్యూస్ ఒకసారి మీరు చూసుకోండి. నేను పెట్టే ప్రతి 3 రీల్స్లో ఖచ్చితంగా ఒక రీల్ వైరల్ అవుతుంది. అది 500K వ్యూస్ రాని, 300K రాని, 1 million వస్తుంది, 2 million కూడా వస్తుంది. 4-5 monthsగా నేను అప్లోడ్ చేసే రీల్స్లో మాక్సిమం 90% ఆఫ్ ది రీల్స్ నాకున్న ఫాలోవర్స్ కంటే ఎక్కువ వ్యూస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఇట్లాంటి ఫేక్ ఫాలోవర్స్ జోలికి వెళ్తారో అట్లాంటి టైంలో మీ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. అండ్ నాట్ ఓన్లీ ఫేక్ ఫాలోవర్స్ అండి, దెర్ ఆర్ సమ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో. అంటే మీరు రీల్స్ని తరచుగా లైక్ చేయడం కూడా వస్తుంది స్పామ్ కిందకి. అదేం బ్రో రీల్ లైక్ చేయడం కూడా తప్పేనా అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు లైక్ చేసినామా నెక్స్ట్ రీల్, మళ్ళీ లైక్ చేసినా మళ్ళీ నెక్స్ట్ రీల్, మళ్ళీ లైక్ చేసినా నెక్స్ట్ రీల్, ఇట్లా ఎప్పుడు చేయొద్దు. అండ్ అలాగే మీకు అవసరం లేని వాటిల్లో కూడా తరచుగా వెళ్ళి కామెంట్స్ చేయడము, ప్రతి పోస్ట్ కింద కామెంట్స్ చేయడం, ఇట్లా ఎప్పుడు చేయకండి. ఇట్లా చేసినా కూడా మీకు కొన్ని రోజులు ఒక 2-3 days మీ అకౌంట్ రెస్ట్రిక్ట్ లో పడుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిందో లేదో. సో దాని అర్థం ఏంటి, మీ అకౌంట్ స్పామ్ లో పడుతుంది అని అర్థం. సో ఎప్పుడైతే మీ అకౌంట్ స్పామ్ అకౌంట్ అని ఇది కన్సిడర్ చేస్తుందో అట్లాంటి టైంలో మీకు అసలు రీచ్ రాదు. అండ్ అలాగే నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ గురించి కూడా కొంతమంది బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అని రెగ్యులర్ హ్యాష్ ట్యాగ్స్ వేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా రీల్ ఇట్ ఫీల్ ఇట్, రీల్ కరో ఫీల్ కరో, ఫర్ యూ కానీ, ఎక్స్ప్లోర్ పేజ్, ఎక్స్ప్లోర్, ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ అసలు వేయకండి. మీరు ఎక్స్ప్లోర్ పేజ్ అనే హ్యాష్ ట్యాగ్ మీరు వేసినంత మాత్రాన అది ఎక్స్ప్లోర్ పేజ్ లోకి వెళ్ళదు. అండ్ ఫర్ యూ అని వేయనంత మాత్రాన ఫర్ యూలోకి వెళ్ళకుండా కూడా ఆగిపోదు. సో ఇట్లా ఎక్స్ప్లోర్ పేజ్ లోకి వెళ్ళే హ్యాష్ ట్యాగ్ అనేది చాలా పాపులర్ అని అనుకుంటారు. మరి అందరు యూజ్ చేస్తున్నారు కదా, మీరు కూడా యూజ్ చేస్తే దానికి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది కదా. ఎప్పుడైతే రెగ్యులర్ గా ఒక హ్యాష్ ట్యాగ్ ని అందరూ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి అవసరం లేకున్నా కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు అని అనిపిస్తుందో ఇన్స్టాగ్రామ్ కి, ఆ హ్యాష్ ట్యాగ్ ని బ్లాక్డ్ హ్యాష్ ట్యాగ్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే మీరు ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినా కూడా మీకు ఏం యూజ్ ఉండదు. సో మరి మాకు ఎట్లా తెలుస్తుంది ఏది బ్లాక్డ్ హ్యాష్ ట్యాగ్ అంటే, నేను రీసెంట్ గానే దాని మీద ఒక వీడియో చేసా, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది ఏది బ్యాండ్ హ్యాష్ ట్యాగ్స్ అని. సో ఇప్పుడు ఇంకా బిగ్గెస్ట్ బ్లండర్ చాలా మంది చేసేది ఏంటంటే రీల్స్ ని డిలీట్ చేయడం. అంటే ఒకనొక టైంలో వాళ్ళు అప్లోడ్ చేసిన రీల్స్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేదంటే రీసెంట్ గా అప్లోడ్ చేసినా కూడా వాళ్ళకు రీల్స్ లో ఎక్కువ వ్యూస్ వచ్చి ఉండకపోవచ్చు. సో అట్లాంటి నచ్చని రీల్స్ ని డిలీట్ చేస్తారు. డిలీట్ మాత్రం అస్సలు చేయకండి, దానివల్ల మీ రీచ్ చాలా తగ్గిపోతుంది. మళ్ళీ రీచ్ రావాలంటే కొన్ని మంత్స్ పడుతుంది, 1 month పట్టొచ్చు, 2-3 months కూడా పట్టొచ్చు. మీకు నచ్చని రీల్స్ ఉంటే ఆర్కైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆర్కైవ్ లో పెట్టుకోండి సరిపోతుంది. నేను ఏదైనా రీల్ అప్లోడ్ చేసినప్పుడు అందులో ఏదైనా మిస్టేక్ చేయడం, అంటే లొకేషన్ పెట్టకపోవడం, లేదంటే హ్యాష్ ట్యాగ్స్ ఊరికే చేంజ్ చేయాల్సి రావడం, అంటే ఎడిట్ చేయాల్సి రావడం, ఇట్లా అయిందనుకో నేను ఆ పోస్ట్ ని వెంటనే ఆర్కైవ్ లో పెట్టేసి మళ్ళీ అదే రీల్ ని అప్లోడ్ చేస్తా. అంతేగాని డిలీట్ చేయను. రీల్ ని డిలీట్ చేసిందనుకో ఇక్కడ మనకి లాస్ట్ 30 days లో చూడండి మన రీచ్ చాలా తగ్గిపోతుంది. నాకు ఎంత ఉంది చూడంండి, 1 million ఉంది లాస్ట్ 30 days లో. ఎప్పుడైతే మీరు రీల్స్ డిలీట్ చేస్తారో అట్లాంటి టైంలో మీరు ఎన్ని రీల్స్ పెట్టినా కూడా యూజ్ ఉండదు. సో కాబట్టి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన రీల్స్ పోస్ట్లు డిలీట్ చేసినా ఇట్స్ ఓకే, కానీ రీల్స్ అస్సలు డిలీట్ చేయకండి. అండ్ అలాగే కాపీడ్ కంటెంట్ కూడా చేయకండి బ్రో ప్లీజ్. నాకు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది మెసేజ్ చేస్తారు, బ్రో ఒకసారి నా అకౌంట్ చెక్ చేయండి నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్తే ఓపెన్ చేసి చూస్తే వాళ్ళది ఎడిటింగ్ పేజ్. ఆ ఎడిటింగ్ పేజ్ అనే పేరుతోటి మొత్తం వాళ్ళకి సినిమాకి సంబంధించిన రీల్సే ఉంటాయి. అవన్నీ ఏంటి, వేరే వాళ్ళ కంటెంటే కదా మీరు వాడుకునేది. సో అట్లా చేయడం వల్ల అనవసరంగా కాపీరైట్స్ ఎక్కువ పడతాయి. కాపీరైట్స్ పడడం వల్ల మీ పేజే లేకుండా చేసేస్తుంది ఇన్స్టాగ్రామ్, అంటే డిలీట్ చేసి పడేస్తుంది ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ని. సో కాబట్టి కాపీడ్ కంటెంట్ ఎప్పుడు అప్లోడ్ చేయకండి, మీ ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా అందరూ తెలిసి తెలియక చేసే ఇంకొక మిస్టేక్ కూడా ఏంటంటే డైలీ రీల్స్ అప్లోడ్ చేయడం. మీ డైలీ రీల్స్ అప్లోడ్ చేస్తే కూడా తప్ప బ్రో అంటే, తప్పు అని కాదు, మీ రీల్స్ కి రీచ్ రాదు. బికాస్ మీరు ఒక రీల్ అప్లోడ్ చేసిందనుకో, మీరు అప్లోడ్ చేయగానే మన ఫాలోవర్స్ అందరికి రీచ్ అయిపోతుందా మీ ఫాలోవర్స్ కి? అంటే అందరూ అదే టైంలో యాక్టివ్ లో ఉండరు కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్కరు మధ్యాహ్నం వస్తారు, ఒకరు సాయంత్రం వస్తారు, నైట్ వస్తారు. సో ఇట్లా వాళ్ళ టైమింగ్స్ లో వాళ్ళు వస్తారు. మీరు రీల్ అప్లోడ్
అప్లోడ్ చేసి 24 అవర్స్లో వాళ్ళకి రీచ్ అవ్వకముందే, వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వకముందే మీరు ఇంకొక రీల్ అప్లోడ్ చేసింది అనుకో, నెక్స్ట్ డే దానికి అసలు ఏం రీచ్ వస్తుంది? దీనికి రీచ్ వచ్చే టైంలోనే మీరు ఇంకొక రీల్ అప్లోడ్ చేస్తున్నారు, అప్పుడు ఇది తగ్గిపోతుంది. దీనికి రీచ్ వచ్చే టైంలో ఇంకొక రీల్ అప్లోడ్ చేస్తున్నారు, అప్పుడు దీది తగ్గిపోతుంది. సో అట్లా మీరు ఎప్పటికీ మీ రీల్స్ వైరల్ కావింగా. సో కాబట్టి మీరు ఒక రీల్ అప్లోడ్ చేస్తే 48 అవర్స్ దాకా, అంటే 2 days దాన్ని వదిలేయండి ఆ రీల్ని, ఇంకో రీల్ అప్లోడ్ చేయకండి. అండ్ ఇప్పుడు ఇంకా డూస్ గురించి మాట్లాడుకుందాం. ఏమేం చేయొచ్చుగా, తప్పకుండా చేయాలి మీరు వీటిని, అప్పుడే మీకు రీచ్ వస్తుంది. సో అవేంటో చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ కంటెంట్ చేయండి బ్రో ప్లీజ్. నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తారు, బ్రో నా రీల్స్ అసలు వైరల్ కావట్లేదు, నేను రెగ్యులర్ గా రీల్స్ పెడుతున్నా బట్ అయినా వైరల్ కావట్లేదు, మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ వేస్తున్నా బట్ ఒకసారి చూడండి బ్రో అంటారు. వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూస్తే అస్సలు క్లారిటీ ఉండవు, 3GP వీడియో లాగా ఉంటాయి రీల్స్. ఎప్పుడైనా మీకు ఒక క్వాలిటీ రీల్ ఉంటేనే ఇన్స్టాగ్రామ్ దానికి పుష్ ఇస్తుంది. అట్లని చెప్పి మంచి మంచి ఫోన్లు కొనుక్కోండి, కెమెరాలు కొనుక్కోండి అని నేను చెప్పను. బడ్జెట్ లో కరెక్ట్ మంచి లైటింగ్ చూసుకోండి. ఫస్ట్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళైతే ఒక రింగ్ లైట్ కొనుక్కోండి, ఒక 1500 2000 అట్లా ఉంటుంది, లేదంటే అంతకంటే తక్కువ కూడా ఉంటాయి. సో మీరు మంచి లైటింగ్ మెయింటైన్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీకు దాని వల్లనైనా కానీ మీకు రీల్ క్వాలిటీ పెరుగుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా పెంచుకోండి కొంచెం, ఏదో ఒక చిన్న మైక్ అన్న కొనుక్కోండి, దానివల్ల ఆడియో క్వాలిటీ బాగుంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇట్లాంటి మీ రీల్స్ లో క్వాలిటీ పెంచుతారో అప్పుడు మీకు ఖచ్చితంగా రీచ్ వస్తుంది. మీరు క్వాలిటీ లేకుండా ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా యూజ్ ఉండదు కదా. సో కాబట్టి క్వాలిటీ మీద ఫోకస్ చేయండి, నాట్ ఫాలోవర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాగ్ అదర్స్. ఇది కూడా చాలా వరకు వర్క్ చేస్తుంది. మీరు మీ జానరా వాళ్ళని ట్యాగ్ చేయండి, ఏ రీల్ పెట్టినా ఏ పోస్ట్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో మీకు ఒక టెక్ పేజ్ ఉంది, మీరు టెక్ వీడియోలు చేసుకుంటే నన్ను ట్యాగ్ చేసిండ్రు అనుకో, నేను ఒక రోజు చూడకపోవచ్చు, రెండో రోజు పట్టించుకోకపోవచ్చు, మూడో రోజు చూస్తా కదా మీ రీల్ ఏంటి ఊరికే నన్ను ట్యాగ్ చేస్తున్నాడు అని, అప్పుడు నేను లైక్ చేయకపోవచ్చు. 4th or 5th టైం అయినా మీ రీల్ నాకు నచ్చొచ్చు, అప్పుడు నేను లైక్ చేయొచ్చు. లైక్ చేస్తే ఏమవుతుంది, నా ఫాలోవర్స్ అందరికీ రీచ్ అవుతుంది నేను లైక్ చేసిన రీల్. సో అప్పుడు వాళ్ళు కూడా లైక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నచ్చితే ఫాలో చేస్తారు అక్కడ నుంచి. కాబట్టి మీరేం మొహమాట పడకండి, మీ జానరాలో ఉన్న వాళ్ళను ట్యాగ్ చేస్తూ ఉండండి, దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బీ కన్సిస్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్లీ దీన్ని ఫస్ట్ చెప్పాలి డూస్ లో. అంటే కొంతమంది రీల్ అప్లోడ్ చేస్తే అది వైరల్ అవుతుంది కదా అని ఇంకొక రీల్ అప్లోడ్ చేయకుండా ఉంటారు. లేదంటే కొంతమందికి ప్రోక్రాస్టినేషన్ ఉంటుంది, అంటే ఒక 1 month మంచిగా చేస్తారు రీల్స్, లేదంటే ఒక 2-3 months చేస్తారు, అబ్బా ఎన్ని రోజులు చేసినా రీచ్ రావట్లేదురా అని చెప్పేసి దాన్ని క్విట్ చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఖచ్చితంగా వీడు కన్సిస్టెంట్ గా ఉంటున్నాడా లేదా అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ లో క్వాలిటీతో పాటు హ్యాష్ ట్యాగ్లు ఇవన్నిటితో పాటు కన్సిస్టెన్సీ కూడా ఉండాలి మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవ్వాలంటే అండ్ మీ పేజ్ కి గ్రోత్ రావాలంటే. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా, ప్లీజ్ డూ ఫాలో కమ్యూనిటీ గైడ్ లైన్స్. అసలు ఇన్స్టాగ్రామ్ మనకి ఏం చెప్తుంది, ఎలాంటి వీడియోలు ఎలాంటి రీల్స్ పోస్ట్ చేయాలని చెప్తుంది, ఎటువంటి యాక్టివిటీస్ ఇన్స్టాగ్రామ్ లో చేయకూడదని చెప్తుంది అనేది మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. మీరు ఫేక్ కంటెంట్ అస్సలు అప్లోడ్ చేయకండి అండ్ మీది కాని వీడియోలను కూడా పెట్టకండి, దానివల్ల కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఆర్ కాపీరైట్ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ పడతాయి. పూర్తి ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసా, ఒకసారి ఆ వీడియో చూడండి. తక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళు మాత్రమే కాదు, ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి కూడా తెలియట్లే ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయనేది, కాబట్టి ఆ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఇంకా డూస్ లో ఫైనల్ వన్ వచ్చేసి స్టిక్ విత్ యువర్ నిష్. మీరు కామెడీ చేసినా, ఫిట్నెస్ చేసినా, మోటివేషన్ చేసినా, కుకింగ్ చేసినా, మీరు ఏ కంటెంట్ మీరు చేసినా కానీ అదే కంటెంట్ కి స్టిక్ అయ్యే రీల్స్ చేస్తూ ఉండండి. అంటే మీరు ఒక 1 month చేసి నాకు రీచ్ రావట్లేదని కంటెంట్ చేంజ్ చేయడం, లేదంటే 3 months చేసి రీచ్ రావట్లేదని కంటెంట్ చేంజ్ చేయడం, లేదంటే వేరే కంటెంట్ లో ఇంకెక్కువ రీచ్ వస్తుంది కదా అని ఆ కంటెంట్ కి మీరు మారిపోవడం, ఇట్లా ఎప్పుడు చేయకండి. దానివల్ల మీకు ఉన్న ఫాలోవర్స్ కూడా పోతారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్ వీడియోస్ చేస్తా, పొలిటికల్ వీడియోలు కూడా చేస్తా, బికాస్ ఆఫ్ నేను చేసేది పొలిటికల్ సైన్స్. ఇప్పుడు కనుక నేను సడన్ గా ఫిట్నెస్ వీడియోలు చేసాను అనుకో, వాళ్ళు అనుకుంటారు ఏంటి ఆదర్శ్ కంటెంట్ చేంజ్ చేసిండు, ఫిట్నెస్ మనకెందుకు అబ్బా, మనం టెక్ గురించి ఇతన్ని ఫాలో చేస్తున్నాం కదా అనుకుంటారు. నేను నెక్స్ట్ కుకింగ్ వీడియోలు చేసిన అనుకో, వీడికి పిచ్చిలేసిందని అన్ఫాలో చేసి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఒకటే కంటెంట్ కి మీరు స్టిక్ అయ్యి ఉండండి. సో కాబట్టి చూసారు కదా, ఇవి డూస్ అండ్ డోంట్స్. ఇవే కాదు ఇంకా ఉన్నాయి, బట్ ఒకటే వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది. దీనికి part 2 చేయమని మీరు కామెంట్స్ చేస్తే చేస్తా part 2 కూడా. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో అవ్వాలి అనంటే మాత్రం ఖచ్చితంగా వీటిని ఫాలో చేయాల్సిందే. సో దిస్ ఇస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.